మరణంలోనూ వారి బంధం వీడలేదు. జన్మనిచ్చిన తల్లితోనే తన చివరి ప్రయాణం పూర్తి చేసింది ఓ కుమార్తె. తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఆ బాధ ఆమె గుండెను చిదిమేసింది. తల్లి చితి ఆరకముందే తనువు చాలించింది. తల్లి కూతుళ్ల మరణంతో విజయనగరం జిల్లా చింతపల్లిపేటలో విషాద ఛాయలలుముకున్నాయి. విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతపల్లిపేటకు చెందిన అప్పల నరసమ్మ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ మృతి చెందింది. మృతురాలికి 2 కుమారులు, ఓ కుమార్తె. కుమార్తె గౌరికి అప్పల నరసమ్మ వైభవంగా వివాహం చేసింది. కుమార్తె అల్లుడితో కలిసి విశాఖలో సెటిల్ అయింది. అయితే తల్లి మరణ వార్త విన్న కుమార్తె గౌరి తల్లడిల్లిపోయింది. విషయం తెలిసిన వెంటనే స్వగ్రామం చింతపల్లిపేటకు చేరుకుంది. తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరైంది. 9 మాసాలు పెంచి పోషించిన తల్లికి చివరి దశలో తానేం చెయ్యలేకపోయాను అని రోధించింది. బంధువులెంత వారించినా వినకుండా కటిక చలిలోనే రాత్రంతా తల్లి మృతదేహం వద్దే రోధిస్తూ కూర్చుంది. తెల్లవారేసరికి గౌరి ఆరోగ్యం సైతం క్షీణించింది. ఒకవైపు అప్పల నరసమ్మ మృతదేహం, మరోవైపు గౌరి ఆరోగ్యం పరిస్థితి విషమించడం ఆ కుటుంబాన్ని మరింత ఆందోళనకు గురిచేసింది. బలవంతంగానే గౌరిని బంధువులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌరి కూడా తుదిశ్వాస విడిచింది. ఒకవైపు తల్లి చితి కాలుతుండగానే మరోవైపు కుమార్తె పాడనెక్కడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. గౌరి మరణంలో కూడా తల్లిని వదల్లేదని రోధిస్తున్నారు. సమయంలో మా అమ్మగారికి ఆరోగ్యం క్షీణించి మరణించడం అనేది జరిగింది. ఆ విషయం తెలిసిన మా చెల్లి విశాఖపట్నంలో స్థిర నివాసం ఉంటూ తల్లి దగ్గరికి వచ్చి అలా ఏడుస్తూ ఉండగా తన కూడా అపస్మారక స్థితికి వెళ్ళిపోయి సోమవారం నాడు చనిపోవడం అనేది జరిగింది. ఇద్దరు తల్లి కూతుళ్ళు ఇద్దరు అనేది ఒకేసారి చనిపోవడం అనేది మా కుటుంబానికి తీరం లోటుగా వెలుదుగా జీవితంలో ఏదో కోల్పోయామన్న ఫీలింగ్ అనేది రావడం జరిగింది. వాళ్ళిద్దరూ ఎక్కడున్నా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరుస్తూ మమ్మల్ని నిరంతరం ఇలాగే సుఖంగా ప్రశాంతంగా ఉండేటట్టుగా వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని కోరుతూ వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ మా మీద ఉంటాయని మా కుటుంబ సభ్యులందరం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. ఇటువంటి సంఘటన జరగడం అనేది అనే విషయాన్ని మేము